ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. సిలువదారి అయిన యేసయ్య, పాప విమోచకుడా, పరలోకపు తండ్రి, మండలకాల ధ్యాన కూడికలో ఆరాధనలో పాల్గొని ఆరాధిస్తున్నటువంటి విశ్వాసులు అందరినీ పేరు పేరు చెప్పున దీవించి, ఆరాధన అంతయు కూడా క్రమముగా మర్యాదగా ఆశీర్వాదకరంగా జరిగించమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 183వ కీర్తన. సిలువను మోసితివా నా కొరకే కలువరి మెట్టపైకి. కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. సిలువను మోసితివా నా కొరకై కలువరి మేటపైకి. సిలువనాయాత్మలో బలు మారుతలపగా దాలిమి లేదాయెను. హాయి జాలికి మారుగా నేనేమి సేయుదు, ప్రేమను మరువజలా. సిలువను మోసితివా నా కొరకై కలువరి మేటపైకి. ఘోరమైన భారమైన సిలువ ధరించి భుజముపైని నా దురితమల్పాపను కరుణచే జనుదించి మరణము నొందితివా. సిలువను మోసితివా నా కొరకై కలువరి మేటపైకి. కలువరి మేటపై కాలు సేతులెల్లా చీలలతో గ్రుచ్చి పట్టి యా సిలువకు కోటగా విలువైన నీమెని రక్తము ప్రవహించెనా. సిలువను మోసితివా నా కొరకై కలువరి మేటపైకి. మెట్టపైన నిన్ను పెట్టిన బాధనే బట్టి తలంపగను. ఆహా పట్టైన నీ ప్రేమ నేటుల మరతును, కష్టముల్ కలిగినను. సిలువను మోసితివా నా కొరకై కలువరి మేటపైకి. పంచగాయములను నుంచి ఆత్మలోన నుంచి తలంపగను. హానా మించిన దురితము ద్రోంచిన నించిరా క్షింపవచ్చెను భూమికి. సిలువను మోసితివా నా కొరకై కలువరి మేటపైకి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కరికరింపుము, క్రీస్తు మమ్మను కరికరింపుము. ప్రభువా మమ్మను కరికరింపుము. మనమందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకములోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని
సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిన నీవు నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముతున్నాను. ఆమేన్. ప్రియులారా, అందరము అలాగే నిలిచుంటగా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి 140వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 140వ సంకీర్తన మొదటి వచన ప్రారంభం. యెహోవా, దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారము చేయువారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు, వారు నిత్యము యుద్ధము రేపచూచుచుందురు. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. యెహోవా, భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము, బలాత్కారము చేయు వారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. నేను అడుగు పడునట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. గర్విష్ఠులు నా కొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డి ఉన్నారు, వారు త్రోవ ప్రక్కను వలపరచి ఉన్నారు, నన్ను పట్టుకొనుటకే ఉచ్చులో ఒగ్గి ఉన్నారు. అయినను నేను యెహోవాతో ఇలాగూ మనవి చేయుచున్నాను, యెహోవా, నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలోను చెవియొగ్గుము. ప్రభు అయిన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. యెహోవా, భక్తిహీనుల కోరికలను తీర్చకుము, వారి అతిశయించకుండానట్లు వారి ఆలోచనను కొనసాగింపను. నన్ను చుట్టుకొనవారు తల ఎత్తిన ఎడల వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక. కనకనలాడు నిప్పులు వారి మీద వేయబడునుగాక, వారు తిరిగి లేవకుండానట్లు అగ్నిగుండములో వారు కూల్చబడుదురుగాక, అగాధ జలములలోనికి త్రోయబడుదురుగాక. కొండెములాడు వారు భూమి మీద స్థిరపడకుందురుగాక, ఆపత్తు బలత్కారులను తరిమి వారిని పడద్రోయునుగాక. బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. 13వ చరణం కలిసి చదువుకుందాం. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందిప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, మరి లెంటు దినాలు 32వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనము నుండి 30వ వచనం వరకు కలిసి చదువుకుందాం. 27వ అధ్యాయము 26వ వచన ప్రారంభం. అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించాను. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకుని పోయి ఆయన యొద్ద సైనికులనందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీద ఉన్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకుని పోయేరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సిలువదారి, మీకే స్తోత్రాలు. ఈ పరిశుద్ధ లేఖనము చదువుచున్నటువంటి విశ్వాసులు అందరినీ దీవించి ఆశీర్వదించండి. నీ వాక్యాన్ని విత్తనయ్యున్న నీ సేవకుని మరుగుపరిచి మీరు మాతో మాట్లాడండి. యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియా దేవుని విశ్వాసులారా, మండల కాలము 32వ ఆరాధనలో పాల్గొని ప్రభువుని గణపరుస్తూ ఉన్న ప్రియులైన విశ్వాసులు అందరికీ కూడా యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈవేళ మన యొక్క వాక్య అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు
అపహాస్యము అనే ఈ యొక్క అంశము చెబుతారా? ఈవేళ మనకు ఇవ్వబడినటువంటి అంశము అపహాస్యము. ఈ అపహాస్యము అనే మాటకు మోకింగ్, మోకరి ఇటువంటి ఇంగ్లీష్ పదాలు వాడబడుచు ఉన్నాయి. అపహాస్యము అనే మాటకు అవమానపరుచుట, కించపరుచుట, చులకన చేయుట, తక్కువ చేసి మాట్లాడుట, ఎగతాళి చేయుట, ఇటువంటి పదాలు అన్నీ కూడా అర్థాలుగా మనం తీసుకోవాలి. ఎవరిని అపహాస్యం చేస్తున్నారో తెలుసా ప్రియులారా? లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు, పాప విమోచకుడు అయినటువంటి క్రీస్తు ప్రభు, మన కొరకై మన పాపములు తీసివేయటానికి సిలువలో త్యాగము చేయుచున్న యేసు ప్రభు వారిని అక్కడ ఉన్నటువంటి మతాధికారులు, లోకాధికారులు యేసు ప్రభుని వారు అపహాస్యము చేయుచున్నారు అని ఈవేళ వాక్య భాగంలో వ్రాయబడింది ప్రియులారా. ఎంత దురదృష్టకరమైనటువంటి సంగతి! మానవుడు పాపము చేయటానికి, చెడును చేయటానికి ఎంత తెగింపు కలిగి ఉన్నాడో ఆలోచన చేస్తూ ఉన్నారా? సాక్షాత్తు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువున అపహాస్యం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి కదా. దేవుని యొక్క గ్రంథములో ఇక్కడ మనము 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము, మనము 30వ వచనము నుండి మనం చదువుకున్నాం. ఈ 30వ వచనము నుండి మనం చదువుకుంటున్నప్పుడు ఇక్కడ చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. 30వ వచనములో ప్రభువుని ఏ విధంగా అవమానపరుస్తున్నారు, అవహేళన చేస్తున్నారు, అపహాస్యము చేస్తూ ఉన్నారు. చాలా తేటగా ఇవ్వబడింది ప్రియులారా. ఈ 27వ వచనములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు వారందరూ కూడా ఏం చేస్తున్నారు? అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకుని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. 28వ వచనములో మనం చూస్తే వారిలో ఉన్నటువంటి దురుద్దేశ్యాలు, చెడుద్దేశ్యాలు, అసూయ, ద్వేషం, ప్రభువు మీద ఉన్న పగ ఎంతవరకు తెగింప చేస్తుంది అని మనం చెప్పుకోవాలి అంటే 28వ వచనం నుండే దానికి తార్కాణం. వారు ఆయన వస్త్రములు తీసివేసి 28వ వచనములో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి. దేవుడు మన యొక్క మురికి వస్త్రాలు, పాపపు వస్త్రాలకు బదులుగా ఆయన నీతి వస్త్రాలు మనకు అనుగ్రహించినటువంటి యేసయ్య యొక్క వస్త్రాలు వారు ఏం చేస్తూ ఉన్నారట? తీసివేస్తూ ఉన్నారు. ఒక విధంగా ఆలోచన చేస్తే శరీరము మీద నుండి ఒలిచివేస్తూ ఉన్నారు అనే మాటలు ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వస్త్రాలు తీసివేసినటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారంటే వీళ్ళే ఆయనకు అధికారం ఇస్తూ ఉన్నట్లు అపహాస్యము చేస్తూ, నవ్వుచు, కించపరుస్తూ ఆయనకు ఎర్రని అంగీ తొడిగించారు అని 28వ వచనములో వ్రాయబడినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. 29వ వచనములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు నీవు రాజులకు రాజువా, యూదులకు రాజువా అన్నట్లు అపహాస్యము చేస్తూ రాజ్యరికములో ఉన్నటువంటి కిరీటానికి బదులుగా ముళ్ళతో చేసినటువంటి
ఆ కిరీటాన్ని చాలా క్రూయలుగా తన తలపై వారు నా గ్రొక్కున దించినట్లుగా దైవవాక్యము వ్రాయబడుతూ ఉన్నది. ప్రపంచ దేశాలు ఒప్పుకున్నాయి. జ్ఞానులైన వారు వచ్చి వారు 3 విధాలుగా ఆయన రాజ్యరకాన్ని వారు ఒప్పుకొని సాగిలపడి చివరకు యేసుక్రీస్తు ప్రభు శిలువ యాత్రకు ముందుగా యెరూషలేము జయప్రవేశములో యేసయ్య తనకు తాను రాజుగా ప్రకటించుకున్నటువంటి సందర్భాలను కూడా జ్ఞాపకం చేసుకుంటూ అవి గుర్తుకు వచ్చినా గుర్తుకు రాకపోయినా అక్కడ ఉన్నటువంటి క్రూరమైనటువంటి జనులు యేసు ప్రభు తల మీద ఏం చేశారంటే అపహాస్యము చేస్తూ ముండ్ల కిరీటాన్ని వారు ధరింపచేశారు అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజుగా ఉన్నాడు. రాజరికములో రాజదండము అనేది ఉంటుంది. కాబట్టి ఆ రాజదండము అని కించపరచటానికి ఒక రెల్లును తీసుకుని వచ్చి యేసు ప్రభు యొక్క చేతిలో ఉంచి అపహాస్యము చేసినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. 29వ వచనములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన ఎదుట వారు ఏం చేశారట అండి, మోకాళ్ళుని వారు యేసు ప్రభు ఎదుట మోకాళ్ళుని ఏమంటున్నారో తెలుసా, యూదులు రాజా నీకు శుభము అని అపహసిస్తూ ఉంటున్నారు. ప్రియులారా, ఇక్కడ వారి యొక్క అజ్ఞానము పశుత్వం ఏ విధంగా కట్టలదించుకుంటుంది అంటే, మనకు రక్షణ ఇవ్వటానికి రక్షణ తెచ్చి ఆయన మనలను మరణము నుండి విముక్తి చేసి మనం బ్రతకటానికి తన ప్రాణాన్ని ఇవ్వటానికి సంకల్పించినటువంటి ఆ క్రీస్తు అనే రాజు ఎదుట మోకాళ్ళుని వారు ఏం చేస్తున్నారట, వాళ్ళు అపహాస్యమో చేస్తూ ఉంటున్నారు. అని ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా శుభమో అని చూసారా అండి. చెవులుండియు వినకపోవటం అంతే, కళ్ళుండియు చూడకపోవటం అంతే, నోరుండియు మాట్లాడకపోవటం అంతే. కానీ వీరు ఏం చేస్తూ ఉన్నారంటే, ఎరిగిన సత్యము చూస్తున్నటువంటి సత్యాలు అన్నిటినీ కూడా అబద్ధాలుగా మలచి యూదుల రాజా శుభము అని వక్రీకరించి ప్రభువుని అవమానపరుస్తూ ఉంటున్నారు. యేసు ప్రభు యొక్క జననములో జ్ఞానులైనటువంటి వారు వచ్చి సాగిలపడి పూజించారు. కానీ ఈ అజ్ఞానులైనటువంటి వారు యేసు ప్రభు యొక్క రాచరికాన్ని వారు అపహాస్యము చేస్తున్నారనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అవును ప్రియ దేవుని బిడలారా, 30వ వచనంలో చూస్తే ఆయన మీద వారు ఉమ్మివేసి, ఏమండి మన పాపాలకు లోకస్తులు మన మీద మన ముఖము మీద ఉమ్మివేయవలసినటువంటి దుస్థితి. కానీ పరిశుద్ధుడు పవిత్రుడు అయినటువంటి యేసయ్య ముఖము మీద వారు ఉమ్మివేశారు. కారణం యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనంలో ఉమ్మివేయు వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. ప్రభు యొక్క సాక్రిఫైస్ త్యాగము మనము చూస్తూ ఉన్నాం. ఆ 30వ వచనములోనే మరొక మాట చూస్తాను, ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఎంత దుర్మార్గత అండి, ఎంత అవమానం అండి, ఎంత అపహాస్యం అండి, ఎంత అవహేళనండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వారి ఎదుట లోకము ఎదుట వదకు తేబడిన గొర్రెవలే బొచ్చు కత్తిరించి వారి ఎదుట గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో అదే మౌనాన్ని పాటిస్తున్నాడు. కాబట్టి వెర్రివారు ఏం చేస్తూ ఉన్నారంటే యేసును అపహాస్యము చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ప్రియ దేవుని బిడలారా, ఒక బుట్టలో ఉన్నటువంటి పాము మూత తీసిన వెంటనే కూడా పైకి రాలేదని చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఒకవేళ దాని తల మీద వ్రేలు పెట్టి చేయబెట్టి కొడితే ఏం చేస్తుందంటే వెంటనే బుస్సున లేచి ఒక కాటేస్తుంది. ప్రియులారా,
పులి బోనులో ఉంది కదా అని బయట నుండి చేయి పెడితే చేతిని కొరికి పాడేస్తుంది ప్రియులారా. కానీ యేసయ్య యూదులకు రాజు అయిన, లోకానికి రక్షకుడైన, పాపులు ఆయనను ప్రేరేపిస్తూ ఉంటాడుగా, అపహాస్యము చేస్తూ ఉంటాడుగా, ఆయన మౌని అయి ఏది కూడా మాట్లాడకుండా ఆయన మౌనంగా రోధిస్తూ ఉన్నాడనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ విధంగా అపహాస్యము చేస్తూ అపహసించి 31వ వచనములో వారు ఏం చేస్తూ ఉన్నారు అనే ఆలోచన చేస్తే, వారట ఆయన మీద అంగీ తీసివేశారు అని దేవుని యొక్క గ్రంథములో వ్రాయబడుతుంది. ఆయనకు వేసినటువంటి అంగీని వారు తీసివేశారు. అవును, ఆయన మీదున్న అంగీని తీసివేసి ఆ తర్వాత ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకుని పోయిరి. చూసారా, ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, హిస్ సబ్మిషన్ వాజ్ నాట్ ఏ సైన్ ఆఫ్ వీక్నెస్. తనకున్న మౌనము కానీ, విధేయత కానీ తన బలహీనత కాదు, తన చేతగానితనము కాదు. ఇట్స్ ఎ సైన్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఆయనకున్నటువంటి మానసికమైనటువంటి శక్తి అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనములో, అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశ చెప్పున నడుచుకొనొచ్చు ఉన్నారు. ఇప్పుడు చేసిన సో కాల్డ్ పీపుల్ అంతా కూడా ఏం చేస్తూ ఉన్నారంటే అపహాసకులుగా అపహాస్యము చేస్తూ ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అని హెచ్చరిక చేయబడుతుంది. ప్రియులారా, సాక్షాత్తు దేవుని అపహసిస్తున్నారు. మానవుని అపహసించినందుకు ఇక్కడ ఏం జరిగిందో, దేవుని సన్నిధిని అపహసించినందుకు ఏ శాపం వచ్చిందో ఒక మాట జ్ఞాపకం చేయటానికి సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనములో, దావీదు మందసాన్ని తీసుకుని వస్తూ భక్తి పారవశ్యముతో ఆయన ఊగిపోతూ నాట్యము చేస్తూ ఉంటాడుగా, రాజకుమార్తె పైన రాజమందిరముల పైన ఉండి ఆమె అట అపహాసము చేసినందున ఏం జరిగిందంటే, సౌలు కుమార్తె యొక్క మీకాలు యొక్క గర్భము మూయబడింది అని వ్రాయబడుతుంది. దేవుని సన్నిధిని అపహాస్యము చేస్తేనే ఘోరమైన శిక్ష. మరి సాక్షాత్తు దేవుని కుమారుడైనటువంటి యేసును అపహాస్యము చేస్తే ఎంత శిక్ష కొని తెచ్చుకుంటున్నా ఆలోచన చేస్తున్నావా? అలాగే రాజుల 2వ గ్రంథములో 2వ అధ్యాయములో 23వ వచనములో ప్రవక్త ఎలీషాను అక్కడ ఉన్నటువంటి వారట అండి బోడివాడ అనే అపహాస్యము చేస్తూ ఉంటుండగా ఎలిగిబంట్లు వచ్చి వారిని చీల్చి తిన్నాయని దేవుని యొక్క వాక్యం. ప్రియులారా, సామెతలు 13:1 అంటాడు, అపహాసకుడు గద్దింపునకు లోబడడు, ఎందుకంటే వాడి నోట బెత్తము వంటి గర్వం ఉన్నది. ఎవరు చెప్పినా హేళన చేస్తాడు, ఎవరిని చెప్పినా అపహాస్యం చేస్తాడు తప్ప వాడు లోబడ్డు. కాబట్టి వాడికి వచ్చే భయంకరమైనటువంటి శిక్ష. అందుకే సామెతలు 19:29 అంటాడు, అపహాసకులకు తీర్పులు, భక్తిహీనులకు వారి వీపులకు దెబ్బలు నియమించబడి ఉన్నవి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దేవుని కుమారుడు, యూదులకు రాజు, రాజులకు రాజు. అక్కడ ఉన్న అధికారులు లోకము అపహాస్యము చేస్తూ ఉన్నది. చింతించాలి, సిగ్గుపడవలసినటువంటి విషయం. చివరకు నిషేధించబడినటువంటి రాయే తలకు మూల రాయి. ఎవరైతే అపహాస్యము చేస్తారో యేసు రక్తమే మనం పవిత్రులుగా చేస్తుంది, పరిశుద్ధులుగా చేస్తుంది. ఒక చిన్న ఇలస్ట్రేషన్ జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. ఒక చోట ఒక పండితుడు వెళుతూ ఉంటుండగా ఒక పామరుడు కనిపిస్తే పిలిచాడట, ఏమో ఒకసారి ఇలాగరా, దండాలు బాబయ్య అంట వెళ్ళాడట. ఏమీ లేదు, నేను ఒక ప్రశ్న వేస్తాను, నువ్వు సమాధానం చెప్పాలి.
నేను సమాధానం చెప్పలేకపోతే నీకు 100 రూపాయలు ఇస్తాను, నీవు సమాధానం చెబితే 50 రూపాయలు ఇస్తాను అన్నాడట. అలాగే బాబయ్య, నేను పామరుడును, విద్య లేని వాడిని కనుక నేనే మీకు మొదట ప్రశ్న వేస్తాను అంటే, పండితుడు కదా, వాడు వేసిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పకపోవటం ఏంటని, అలాగే లేవో అన్నాడట. ఈ పామరుడు పండితుడిని అడుగుతున్నాడు, బాబయ్య, లోకములో 4 కాళ్ళు ఉన్నటువంటి పక్షి ఏదో చెప్పండి అన్నాడట. ఏమడిగాడు? ఈ లోకములో 4 కాళ్ళు ఉన్న పక్షి ఏదో చెప్పండి అంటే బుర్రగొక్కున్నాడు, ఆకాశం చూశాడు, జేబులో 50 రూపాయలు 100 రూపాయలు తీశాడు. ఎందుకంటే నేను చెప్పలేకపోతే 100 రూపాయలు, నువ్వు చెప్పలేకపోతే 50 రూపాయలు ఇవ్వాలి. ఇది అగ్రిమెంట్. పండితుడు చెప్పలేకపోయాడు కాబట్టి సిగ్గుపడి 100 రూపాయలు పామరుడికి ఇచ్చాడు. పండితుడు అడుగుతున్నాడట, ఏమో నువ్వు చెప్పబోయా, ఆ పక్షి ఏంటో 4 కాళ్ళు ఉన్న పక్షి. బాబాయ్, ఆ పండితులు మీరే చెప్పలేకపోయారు, పామరుడు నేను ఏం చెప్పగలను, ఇదిగోనండి అని 50 రూపాయలు ఇచ్చాడట. ఏమండి, ఎవరికి ఎక్కువ లాస్ అయ్యింది? అన్నీ తెలుసు అనుకున్నటువంటి పండితుడు 100 రూపాయలు పోగొట్టుకున్నాడు. నాకేం తెలియదు అనుకున్నటువంటి వ్యక్తి అతను ఇచ్చినటువంటి 100 రూపాయల్లో 50 ఉంచుకుని 50 ఇచ్చాడు. చూసారా? అపహాస్యం. అపహాస్యము ఎవరమైతే చేస్తామో, అవహేళన ఎవరు చేస్తామో, ఎవరు చులకన చేస్తామో, ఎవరు తక్కువ చేసి మాట్లాడతామో వారే రేపొద్దుట తల వంచవలసిన పరిస్థితులు లోకంలో ఉన్నాయని గమనించి ఈ మండలకాల ధ్యాన కూడికలో సిలువను ఆశ్రయించి సిలువ ప్రయాణములో సాగిపోతున్నటువంటి మనం ఒకవేళ సాధకుడు తెలియకుండా ఇటువంటి అపహాస్యము చేసే ఈ పరిస్థితులు మనకు కనిపిస్తే సిలువ యాత్రలో సిలువ చెంత వాటిని విడిచి, అయ్యా అటువంటి భయంకరమైనటువంటి ఉద్దేశ్యాలు నా నుండి దూరపరచమని ప్రార్థన చేద్దాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీవిచ్చిన వాక్యము దీవించండి. లేఖనాన్ని చదువుతున్న బిడ్డలు, ఆరాధిస్తున్న బిడ్డలు, ధ్యానం చేస్తున్న బిడ్డలను దీవించండి. స్వదేశ విదేశాల్లో ఉన్న విశ్వాసులను దీవించండి. ప్రభువా, ఇదిగో తండ్రి, మరి జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు దీవించండి. సంతానం ఒకరికి ఎదురు చూస్తున్న కుటుంబాలు దీవించండి. కరోనా వైరస్ను తండ్రి గద్దించండి. దేవా, దినమంతయు కూడా నీ విశ్వాసులను చేయబట్టి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఆయన దినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించుము. శోధంలోనికి తెక్క కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తియో, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మండలకాల ధ్యాన కూడికలో ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి రక్షణలో కొనసాగించునుగాక. ఆమేన్. నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, పాపము కడిగే మలినము తుడిచే ఆ ప్రశస్త రక్తమే యేసు చావుందే సిలువపై. నీ కోరకే, నా కోరకే, ఎంత గొప్ప శ్రమనోచెను. నీ కోరకే